చేసే వాళ్ళు ఉన్నారు, వంది మగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు అని. మరీ ఎంతగా బరి తెగించారంటే మీరు 5 ఏళ్లలో ఏమీ చేయకుండా వదిలేస్తే ఇవాళ దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం ఆ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి రాబోయే 26-27 విద్యా సంవత్సరానికి పులివెందల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని కళాశాలను పూర్తి చేసి వైద్య కళాశాలను మొదలు పెడతాం. 150 సీట్లు ఒక్కొక్క కాలేజీలోకి వస్తాయి. దాని తర్వాత 27-28 విద్యా సంవత్సరానికి మిగిలిన 7 కాలేజీలను కూడా పూర్తి బాపట్ల గాని, పాలకొల్లు గాని, అమలాపురం గాని, పార్వతీపురం గాని, నర్సీపట్నం గాని వీటిని పూర్తి చేసే లక్ష్యం కూడా మేము పెట్టుకున్నాం. వీటిని ఇప్పుడు నిన్న బెదిరిస్తున్నాడు. ఆయన ఎంతకు బరిదగిచ్చారంటే బెదిరిస్తున్నాడు. మీరు టెండర్లు పార్టిసిపేట్ చేయకండి, టెండర్లు పార్టిసిపేట్ చేస్తే నేను రద్దు చేస్తానని. ఎవరు ఏదైనా రాష్ట్రం ఏమైనా ఒక అబ్బ సొత్త ఇష్టం వచ్చినట్టు మీరు టెండర్లు రద్దు చేస్తాము మీకు ఎవరికి బెదిరించడానికి. మేము కళాశాలలు మీరు నిర్మించలేకపోయారు, మేము నిర్మించి పూర్తి చేసి వైద్య విద్యను అందిస్తుంటే ఇవాళ ఆ వైద్య అంటే మీరు బెదిరిస్తే వాళ్ళు రాకపోతే ఎవరు నష్టపోతారు? ఈ రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థులకు కాదా నష్టం జరిగేది? ఈ రాష్ట్రంలో ఇంకా డాక్టర్ల కొరత చాలా స్థాయిలో ఉంది. రోగులకు సరైన చికిత్సలు అందడం లేదు. ఇంకా ఆ స్థాయిలో డాక్టర్లు లేకపోవడం వల్ల కొరత ఉంది. దానివల్ల పేదలకు నష్టం కాదా? నాణ్యమైన వైద్య చికిత్సలకు అంతరాయం కలగదా? ఆటంకం కలగదా? అంటే ఎవరిని బెదిరిస్తున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అదే ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలు వస్తుంటే రాకూడదు, ఎవరు రాకూడదు అంటున్నాడంటే, బెదిరిస్తున్నాడంటే ఏ రకమైన మానసిక స్థితిలో ఉన్నారో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను చెప్తున్నా, ఇంకా అనేక విషయాల మీద మాట్లాడదాం. ఈ ఆరోగ్యశ్రీ కింద, ఎన్టీఆర్ వైద్య సేవ కింద మేము ఇస్తున్న యూనివర్సల్ హెల్త్ పాలసీ మీద కూడా మాట్లాడదామంటే చర్చకు రండి. మీరు అసెంబ్లీకి రానని మీరు స్పష్టంగా చెప్తున్నారు. బయట ఎక్కడన్నా చర్చ పెట్టండి. అసెంబ్లీకి మీరు రాలేరు. మండలిలో మీ సభ్యులు ఉన్నారు కదా, అక్కడ చర్చ పెట్టండి. మీరు ఏదైతే ఫోటోలు నిన్న చూపించారో, వీడియోలు మీ 4 గోడల మధ్య చూసుకొని మీకు నచ్చిన పత్రికలను పిలుచుకొని చూపించుకున్నారో టీవీలు పెట్టి, అది అక్కడ కూడా పెట్టండి, చూద్దాం. వాస్తవాలు తెలియాలి, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇటువంటి మానసిక స్థితి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వరల్డ్ బ్యాంక్ కి, IMF లకి మెయిల్లు, ఉత్తరాలు రాస్తున్నారు. ఇవాళ మేము కళాశాలలు పూర్తి చేసి నాణ్యమైన వైద్య విద్యను అందించాలని ప్రయత్నం చేస్తుంటే బెదిరిస్తున్నారు. ఎవరు రావడానికి లేదు, ఏ కాంట్రాక్టర్ రావడానికి లేదు, ఎవరు మెడికల్ కళాశాల అయితే భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఇటువంటి తాటాకు చప్పులకి భయపడడానికి ప్రభుత్వం అయితే అసలు భయపడే ప్రసక్తే లేదు. లెక్కలోకి కూడా తీసుకోము. కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరు భయపడే. ఈ రోజు ఉదయం నుంచి నాకు ఇద్దరు, సార్ టెండర్లు ఎప్పుడు పిలుస్తున్నారు, మేము వచ్చి పార్టిసిపేట్ చేయాలి, ఇలా స్పందన ఉంటుంది. కాబట్టి ఈ సమాజం పట్ల చిత్తశుద్ది, విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యను అందించాలని, పేదలకి నాణ్యమైన వైద్య చికిత్సలను అందించాలని సమాజ హితం కోరుకునే వాళ్ళు, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటున్నారు. అటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఈ రాష్ట్రం ప్రజలు కోరుకున్న విధంగా ఒక నాణ్యమైన వైద్య విద్యని, నాణ్యమైన వైద్య సేవలను అందించి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తాం.